వైసీపీ పాలనలో భ్రష్టు పట్టుపోయిన ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని ఏయూ ఉద్యోగులు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏయూలో సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబుకు మద్దతుగా కేక్ కత్తిరించి ఒకరికొకరు తినిపించుకున్న ఏయూ ఉద్యోగులు బాణసంచ కాల్చి సందడి చేశారు. ఎన్టీఆర్ అమర్ రహే, సిబిఎన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలం వైసీపీ నాయకులు తప్ప మరొకరికి మాట్లాడే అవకాశమే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల కోసం ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. ఏయూలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపి ఏయూని ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ గత 5 సంవత్సరాలు కూడా చాలా అరాచకాలు ఈ వీసీ కానీ అందరూ కూడా చాలామంది కొమ్మక్కై ఇది ఒక రాజకీయ పార్టీలో తయారు చేశారు. అవన్నీ కాకుండా ఉండకుండా ఈ ఆంధ్ర యూనివర్సిటీ నడపాలని చెప్పేసి మా బాబు గారి కోరిక, మా గురుగారు వెలగపూడి గారి కోరిక. ఇవాళ ఈ 5 సంవత్సరాలు కూడా పాపం ఈ స్టాఫ్ అంతా కూడా చాలా ఇబ్బందులు చేశారు. వారందరూ కూడా ఇవాళ పైకి వచ్చి చంద్రబాబు గారి నాయకత్వం వరదలాలి అని చెప్పి కేక్ కట్ చేస్తున్నారు. యూనివర్సిటీలోని వాక్ స్వాతంత్రం రానందుకు మా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కానీ మాట్లాడగలుగుతున్నాం. ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే జీతం రాలేదంటే జీతం అడిగితే దానికి ఫైన్ వేస్తారు. అసలు ఒక 10 మంది ఒక దగ్గర గుమ్ముకూడకూడదు. వైసీపీ నాయకుడికి ఏది చేసినా చెల్లుతుంది, పక్కనున్న నాయకులు ఏది చేసినా చెల్లదు. వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇంత అన్యాయంగా అరాచకమైన గవర్నమెంట్లోని ఇక్కడ అధికారులు వాళ్ళు కొమ్ము కాసి వాళ్ళు ఇష్టాసారంగా చేశారు. రోజు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా తీర్చిదిద్దినటువంటి మా ప్రసాద్ రెడ్డి గారిని బహిష్కరించవలసిందిగా ఆయనకి మరి ఎటువంటి శిక్ష వేస్తారో ప్రభుత్వం చూపించాల్సిందిగా మేమందరం కూడా, అలాగే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించవలసిందిగా, మరి ఒక వివేకానంద స్వామిని అటువంటి విగ్రహాలు పెట్టి మాకు ఇక్కడ విద్యావేత్తల విగ్రహాలు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. సేమ్ ఈ నరకాసురుడు శిష్యుడే ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నాడు. ప్రసాద్ రెడ్డి పేరు చెప్పడానికి మేమేం భయపడమండి. వాడు కూడా మరో జగన్మోహన్ రెడ్డి లాగా ప్రవర్తించాడు. వాడికి కూడా ఈ రీతిలోనే బుద్ధి చెబుతాం. వాడు చేసిన అకృత్యాల్ని, వాడు చేసిన అరాచకాల్ని ఎండగట్టి వాడికి తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం. వాడు తెలుగుదేశం సానుభూతి పరులను కానీ మా పార్టీ నాయకులు, మా పార్టీ సానుభూతి పరులను కూడా చాలా రకంగా హింసించారు. ఆ విధంగా ఇన్ఫర్మేషన్లు ఇచ్చి వైసీపీ నాయకులు కానీ వైసీపీ సానుభూతి పరులు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళందరినీ ఎవరిని వదిలిపెట్టమని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.